ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు ఆధ్వర్యంలో తిరుపతిలో విస్తృత ప్రచారం. పిఎస్ఎస్ఎం ఎమ్మిగనూరు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని పాఠశాలలు కళాశాలలో ఘనంగా ధ్యాన సంగమం కార్యక్రమం. శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. వనపర్తి జిల్లా గోప్లాపురం గ్రామంలో అద్భుతంగా ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తిక్కస్వామి గుడి కళ్యాణ మండపంలో విజయవంతంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో గల పిఎంసి ఆఫీస్ లో పిఎంసి ఛానల్ 9వ వార్షికోత్సవం అలాగే బ్రహ్మర్షి పత్రిజీ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆనంద్ కుమార్, సేత్ బాలకృష్ణ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవి, పిఎంసి ట్రస్టీలు దుర్గావాణి, మాధవి, ఛానల్ హెడ్ చంద్ర అలాగే ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, బ్రహ్మర్షి పత్రిజీ ఎనర్జీతో పిఎంసి ముందుకు సాగుతోందని, పిఎంసి ఛానల్ 8 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుందని, పిఎంసి అభివృద్ధికి పాటుపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పిఎంసి నిర్వహణలో ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించే ధ్యాన మహాయజ్ఞంలో మొదటి నుంచి బ్రహ్మర్షి పత్రిజీతో అత్యంత సన్నిహితులుగా మెలిగి పిఎస్ఎస్ఎం అభివృద్ధికి విశేష కృషి చేసిన పిరమిడ్ మాస్టర్లకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందిస్తున్నట్లు తెలియజేశారు. మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ మాధవి మాట్లాడుతూ, ఎన్ని ఒడిదొడుగులు ఉన్నప్పటికీ వాటినన్నిటినీ ఎదుర్కొంటూ పిఎంసి ఛానల్ ముందుకు సాగుతుందని ప్రశంసించారు. అలాగే పిఎంసి ట్రస్టీలు దుర్గావాణి, మాధవి, ఛానల్ హెడ్ చంద్ర పిఎంసి ఛానల్ ప్రస్తావన ధ్యాన మహాయజ్ఞం గురించి వివరించారు. సార్ యొక్క లక్ష్యానికి మనమందరం వర్క్ చేస్తూ మరి 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ను మనందరం ఇక్కడ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆగస్టు 15 మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంటాం, చిన్నప్పటి నుంచి దాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉంటాం. సేమ్ అదే డేలోని మన ఛానల్ యానివర్సరీ, అదే డేనే మరి యుఎస్ గవర్నమెంట్ టెక్సాస్ స్టేట్లో మరి ఆగస్టు 15న పత్రిజీ డేగా అనౌన్స్ చేయడం. మనం లాస్ట్ ఇయర్ మనందరం ఎంత వర్క్ చేసామో మనందరికీ తెలుసు. ముఖ్యంగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. సో ఈ సంవత్సరం మనం 2వసారి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం జరుపుకోబోతున్నాం. ముఖ్యమైనది ఇంకోటి ఉంది. ఈరోజు 9th యానివర్సరీ ఆఫ్ పిఎంసి మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ అన్నీ జరగడానికి కారణము ఆల్ ద ఎంప్లాయీస్ సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరఫున ధన్యవాదాలు. మీ అందరూ లేకపోతే, మూమెంట్లో ఎంప్లాయీ సపోర్ట్ లేకపోతే ఇంత పని జరిగేది కాదు. మీ టైమింగ్స్ అన్నీ వదులుకొని ఫ్యామిలీస్కి టైం ఇవ్వకుండా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు. బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆగస్టు 22 నుండి 28 వరకు ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మొట్టమొదట ధ్యానం నిర్వహించిన తిరుపతిలోని దివ్యారామంలో తిరుపతి వాకర్స్ అసోసియేషన్ సభ్యులకి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులోని అన్ని స్కూళ్లలో కళాశాలలో ధ్యాన సంగమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు పిరమిడ్ మాస్టర్లు విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, బుద్ధి వికసిస్తుందని తెలియజేశారు. విద్యార్థులు చదువుల్లో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పిరమిడ్ మాస్టర్లు కేసీ వీరన్న శెట్టి, రాఘవరెడ్డి, నాగభూషణం, వీరేష్, ఛాయ, వీరేష్, గోవిందు, గాయత్రి, విరూపాక్షి, సోమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు జాతీయ జెండాను ఎగరవేసి అనంతరం గాంధీనగర్ స్కూల్ పిల్లల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, ఎం చిన్నయ్య శెట్టి, నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహారం విశిష్టతను తెలుపుతూ రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ధ్యాన శాకాహార నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరిగి అద్భుతంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు మల్లిబాబు, పద్మావతులు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం అందరూ శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం చేయటం జై పత్రిజీ, జై పత్రిజీ, జై పిఎస్ఎస్ఎం, జై పిఎస్ఎం. ఈ పెద్ద ప్రజలకి శిరస్సుకి నమస్కరిస్తూ అనంత శ్రీనివాసరావు ఎల్లరికీ బ్రహ్మానంద. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గోపులాపురం గ్రామంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యాన విశిష్టత, లాభాల గురించి చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరిని ధ్యాన బాటలో నడిపిస్తూ బ్రహ్మశ్రీ పత్రిజీ కలలు కన్న ధ్యాన ప్రపంచాన్ని సాకారం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నేనేమంటున్నామంటే మనము ధ్యానం చేస్తున్నాం, ఒక అద్భుతమైన దేవాలయంలో మనం రోజు ధ్యానం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు శాకాహారంలో రావాలి. శాకాహారం వేదము పనిచేస్తుంది. రోజుకు మనం ధ్యానం చేసుకుంటే నీవెందుకు పనిచేస్తుంది. రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసుకుంటాం. అనంతరం మనంతరం మనమే మన శరీరం అనేది మనకు సహకరించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా కావాలి. ఎందుకు? మన ఆయుష్ పెరుగుతుంటుంది. నువ్వు ఎప్పుడైతే శాకాహారి అయినావో ఆయుష్ పెరుగుతుంది. ఇది ఎవరు గమనిస్తుంది. ప్రతి ఊరు శాకాహారి కావాలి, ప్రతి ఇల్లు శాకాహారి కావాలి.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తిక్కస్వామి గుడి కళ్యాణ మండపంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 5వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా, ఉపమానాల ద్వారా విశేషమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్, సూరిబాబు, చంద్రశేఖర్, మోహన్ 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. గురువు లక్ష్యం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా శంకవరం గ్రామంలో శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్ హేమలత ధ్యానం గురించి అవగాహన కల్పిస్తూ ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఆనందం, బుద్ధి కుశలత, ఆయుష్, ఆత్మజ్ఞానం పెంపొందుతాయని తెలిపారు. శంకవరం గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచి అందరికీ ధ్యానం గురించి అవగాహన కల్పించి సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాధా, సుబ్బలక్ష్మి, స్వరాజ్యం, లక్ష్మి, పద్మ, నాగరత్నం, వెంకటేశ్వర్లు, జానకి రామిరెడ్డి, లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి దివ్య ఆశీస్సులతో వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఆగస్టు 13 గురువారం నాడు ధ్యాన ప్రచారం వింజమూరు మండలం శంకవరం గ్రామంలో ప్రారంభించాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము, మిత్రులారా, మనమందరం కూడా ఆత్మస్వరూపులం, ఆనంద స్వరూపులం. మరి ఈ అవగాహన, ఎరుక తెలియక అనేక రకాలైన అనారోగ్యాలతో, అశాంతితో, అజ్ఞానంతో, దుఃఖంతో జీవిస్తున్నాము. మనమందరం కూడా ఆనందంగా జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి, ప్రశాంతంగా జీవించడానికి ఈ దేహాన్ని ధరించాము. ఈ స్పృహను, ఈ అవగాహన కలిగించడానికి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు శ్వాస మీద ధ్యానాన్ని ఉచితంగా మనలాంటి సామాన్య మానవుల వరకు కూడా అందించడం జరిగింది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు 9 మంది ధ్యాన అనుభవాలు, బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు 18 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 5వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి ధ్యానులకు తన ధ్యాన అనుభవాలను, అలాగే బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన ఇంటికి వస్తాడంట ఒక పుత్రుడు. తాను పూర్వజన్మ యందు బాకీ పడిన అప్పును రుణాన్ని చెల్లించుటకు పుత్రుడుగా కూడా చెల్లిస్తాడు. పూర్వజన్మలో మనం ఇచ్చిండు అప్పుడు ఏం చేస్తాడు, తిరిగి మన కొడుకు రూపంలో పుట్టి సాకుతాడమ్మా, నా కొడుకు బాగా సాకుతాడు అనే ఇట్లా వాడు మన సాకేవాడైతేనే కొట్టి మన గుర్తు ఇప్పటేటోడు కాదు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పిరమిడ్ మాస్టర్ దత్తు సారథ్యంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించి ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా ధ్యాన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రచార రథసారథి చిలికయ్య, నరసయ్య, పిరమిడ్ మాస్టర్లు మురళీధర్ రావు, సుజాత, వివిధ ప్రాంతాలకు చెందిన ధ్యానులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మీనా, చిట్టిలు విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అప్పుడు 41 రోజు మేము మౌనం ఉన్నాక సారు పత్తలపల్లికి వచ్చినాడు. పత్తలపల్లికి వచ్చినప్పుడు రాజన్న సార్ డ్రైవర్ అన్న పరిచయం బాగా, వాళ్ళ ఫ్యామిలీ అందరూ. అన్నకు కూడా ఒక్కసారి ధన్యవాదాలు చెప్తాను అని, అమ్మ వస్తారా, ఖాళీ ఉన్నాయి 2 సీట్లు అన్నాడు. సరే అన్న పిలుస్తూనే సార్తో పోవాలా జర్నీ అంటే మనకి రావాలంటే ఎంత ఇది ఉందన్న. ఇంకొక ఆల్రెడీ మౌనం ఉంది, వస్తావని అడిగినా. సరే అండి, ఇద్దరం వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత అక్కడ పిరిమిడి కదిరిలో పిరిమిడి ఓపెనింగ్ అప్పుడు అది అయిపోయినాక నాకు మామూలుగా ఎక్కువ ఈ ధ్యానంలో లేకోకుండా ఎక్కువ కళల రూపకంగా వస్తుంటాయి నాకు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ధ్యాన విశిష్టత, భగవతత్వం గురించి చక్కగా వివరించారు. భగవంతుడికి పేద ధనికులు అన్న భేదభావం లేవని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ భగవంతుడిపై విశ్వాసంతో ఉండాలని సూచించారు. అలాగే ధ్యాన ధర్మాలు వస్తే మనకు కర్మలు తగ్గిపోతాయని తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అంటే అంత ఆనందం పడింది. ఇంకా మళ్ళా జన్మ ఉన్నా కానీ భగవంతుడా నాకు ఈ గుణమే ఇవ్వండి అని కోరుకుంటాడు. అంతకుముందు ఆమె లేనిది ఉన్నా కానీ ఆమెకి దాన ధర్మం చేసే గుణం లేదు కదా. ఇప్పుడు దాన ధర్మం చేసే గుణం వచ్చింది ఆమెకి. కాబట్టి నేను ఇంకా కొన్ని కర్మలు ఉన్నా కానీ నా అకౌంట్లో గత జన్మలో కానీ నాకు ఈ గుణమే ఉండేది, అట్లా చెయ్యి తండ్రి అని అనుకోనిందంట ఆమె. అనుకొని తను వదిలేసినాక అప్పుడు యమదూతులు రాడా ఆమెకి. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞంలో భాగంగా అహింసా మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19వ రోజు పెట్రోల్ బంక్, రామవరప్పాడు పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ నిర్వహించి ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పిరమిడ్ మాస్టర్లు శాకాహారం తినడం వల్ల లాభాలు వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. 108 రోజుల్లో భాగంగా ఈ రోజు 19వ రోజు ఈ యొక్క శాకాహార ర్యాలీ మన ప్రాంతానికి విచ్చేసిన మిత్రులారా, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదినం సందర్భంగా జన్మదినం పురస్కరించుకుని 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 4 నిర్వహిస్తున్నారు. మరి శాకాహారం మాత్రమే మానవుల ఆహారం, మనందరి ఆహారం, ప్రకృతి నిర్దేశించిన ఆహారం కేవలం శాకాహారం మాత్రమే. మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క శాకాహార కోసమే నిర్మించబడింది మిత్రులారా. ఈ యొక్క వృక్షధాతువులతో నిర్మించబడి ఉన్న మానవుడి యొక్క శరీరంలో మరి ఆ యొక్క పాపాహారమైన మాంసాహారాన్ని వేస్తే 159 రకాల దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయంటుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.